అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 రేపు అంటే డిసెంబర్ 5వ తేదీన చాలా గ్రాండ్గా విడుదల కాబోతోంది. అంతేకాదు ఈరోజు రాత్రికే ప్రీమియర్ షోలు పడనున్నాయి. అయితే సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉండగా టికెట్ ధరల పెంపు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా సామాన్యుడు మొదటి 5 రోజుల వరకు సినిమాను చూసే అవకాశం లేకుండా చేశారు మైత్రి మూవీ మేకర్స్. ముఖ్యంగా ఒక్కో సినిమా టికెట్పై 800 రూపాయలు అదనంగా ప్రకటించడంతో సామాన్యులు సినిమాను చూడలేకపోతున్నారు. ముఖ్యంగా ప్రతి అభిమాని కూడా తమ అభిమాన హీరో సినిమాలు మొదటి షో మొదటి రోజే చూడాలని కలలు కంటారు. కానీ ఇలాంటి ధరలు చూసిన తర్వాత వెనుకడుగు వేస్తున్నారని చెప్పొచ్చు. దీనిపై పలువురు సీనియర్ జర్నలిస్టులు కూడా సామాన్యులను వారి కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఏకంగా కోర్టులో కేసు కూడా వేసిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా బెనిఫిట్ షోలతోనే లాభం మొత్తం పొందేయాలని చూస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టికెట్ ధరల పెంపుపై మండిపడుతూ అల్లు అర్జున్ను బండబూతులు తిడుతున్నారు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పుష్ప 2 సినిమాను విడుదల చేయొద్దు అంటూ బాంబు పేల్చారు. పుష్ప సినిమాలో చూపించిందంతా అబద్దం. ఎర్రచందనం 10 లక్షలుంటే అక్కడ కోటిలాగా చూపించారు. దీంతో యువకులు లక్షలాది చెట్లను కూడా నరికేశారు. ఇప్పుడు పుష్ప 2 విడుదలైతే ఇంకెన్ని చెట్లు నరికేస్తారో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క సినిమా యువతకు మంచి నేర్పించాలి, కానీ ఈ సినిమా యువతను పాడు చేస్తోంది. అందుకే హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ను అరెస్ట్ చేసి జైల్లో వేయాలి. అసలు ఈ సినిమాను రిలీజ్ చేయొద్దు అంటూ డిమాండ్ చేశారు రాకేష్ రెడ్డి. అలాగే టికెట్ ధరల పెంపుపై మాట్లాడుతూ అసలు అల్లు అర్జున్కి ఏం తక్కువైంది? 1000 కోట్ల ఆస్తులున్నాయి. కానీ 2000, 3000 రూపాయలు, 5000 కంటే ఎక్కడి నుండి సామాన్య ప్రజలు తీసుకొచ్చి సినిమా చూస్తారు? అంత డబ్బుండి కూడా ఎందుకు ఇలా రేట్లు పెంచి ప్రజలను ఇబ్బంది పెడతారు అంటూ మండిపడ్డారు. ముఖ్యంగా అల్లు అర్జున్, సుకుమార్లను రైతుల దగ్గరకు తీసుకెళ్లి వారి దగ్గర ఎర్రచందనం ధరలు ఎలా ఉన్నాయో వీరికి ముందు చూపించాలి. ఇక పుష్ప 2 విడుదలైతే మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఎంత తలనొప్పి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు 10 మందిని చంపేవారు, ఇప్పుడు 1000 మందిని చంపుతారు. ఇలాంటి సినిమాలు తీస్తున్న వారిని ఊరికే వదిలిపెట్టకూడదు అంటూ మండిపడ్డారు.